శ్రావణ మాసంలో ఈ వస్తువులను దానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 సోమవారాలు రానున్నాయి. ఈ కాలంలో శివయ్యను ఆరాధించిన తన భక్తులు కోరికలను తీర్చి కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఇదిలా ఉండగా శ్రావణ మాసంలోని కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయటం వల్ల పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. శివ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల పరమేశ్వరుడు శనిదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు శని దోషం ప్రభావం కూడా తగ్గుతుంది. ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శివపురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. ఈ రుద్రాక్షలు శివుని కన్నిటి నుంచి ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే శివయ్య తన మెడలో రుద్రాక్ష మాల వేసుకుంటాడు. రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాలలో చెప్పబడింది. అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షను దానం చేసిన వారికి ఆయుష్ పెరుగుతుందని, అకాల మరణం భయం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. అలాగే ఇంకా శ్రావణ మాసంలో కొబ్బరికాయలను దానం చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి నెలకొంటాయని చాలామంది నమ్ముతారు. కొబ్బరికాయను దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. నెయ్యితో నింపిన వెండి దీపం, బంగారం లేదా కంచు పాత్రలు, మినుములు, బెల్లం, పసుపు పువ్వులు, ఎర్రచందనం, కర్పూరం, కుంకుమ, శంఖం, గరుడం, వజ్రం, పచ్చరాయి, పత్తి బట్టలు, పట్టు వస్త్రాలు,